చిత్తూరు జిల్లాలో నుంచి బిఈ ఇంజనీరింగ్ చదివి ఇరిగేషన్ శాఖలో పనిచేశారు. ఇటీవల 2 నెలల క్రితం ఆయన పరమపదించారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టు, తుగుపట్ల హై లెవెల్ కెనాలు, అదేవిధంగా మంత్రాలయంలో ఎత్తిపోతల పథకం, ఇవన్నిటికీ కూడా ఆయన ఫోకస్ చేసి రాయలసీమ కోసం పనిచేశారు. ఆయన వ్యాసాలకి నీళ్ళకు సంబంధించిన పుస్తకంగా వేశారు. ఈ సందర్భంగా ఆయన నివాళి అర్పిస్తూ స్మరిస్తూ ఆయన పేరుతో ఈ కవిత మేళ ప్రారంభిస్తున్నాం. నా పేరు వి లక్ష్మీ భవాని. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా కవిత శీర్షిక సింహపుర మందిరం. నేను రాసిన ఈ కవిత నెల్లూరులో ఉన్న పురమందిరం, దాన్ని ఇప్పుడు టౌన్ హాల్ అని వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆ టౌన్ హాల్ గురించి ఈ కవిత పూర్తిగా ఉంటుంది. ఈ టౌన్ హాల్ వ్యవస్థాపకులు ఎవరు, దాని ఉపయుక్తం ఏంటి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, దీనికి సంబంధించి ఉంటుంది ఈ కవిత మొత్తం. అందరూ విని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. తేడా ఏం లేదు, అన్ని ఊళ్ళలానే అక్కడ తెల్లారుతుంది. అయితే హేమంతపు మంచు పాడే తిరుప్పావై, తల్పగిరి నాదుని అరమోడ్పు నయనం ఆ నగరపు మేల్కొల్పు. వడి అడుగై మడుగైన పెన్నమ్మ ఒడి చేరిన వరి మడి అక్కడి నగరుడు. తిక్కన మది జనించిన కావ్య కన్యక, మనుమ సిద్ధికి అంకితమిచ్చిన దృశ్యమాలిక ఆ నేల కళ. ఫికర్ మధ్రాయ్, దుర్గా దీపం, దర్గా ధూపం, కలిసిన గాలిని శ్వాసించడం అక్కడ విభాసం. నిప్పులు చెరిగే రోదసీ నౌకలు, విప్పారిన రెక్కల విహంగాల సమాంతర యానం ఆ నిబిడాశ్చర్యపు నింగి. ఆత్మ గౌరవం ఆయుధంగా ఉద్యమించే నెరజానల రణభేరి ఆశీర్వ. కళలు కడుపులో ఇమిడిన కడలి పాడే ఓంకారం. వెంకయ్య అనుగ్రహం, కామాక్షి కటాక్షం వెరసి విఖ్యాతులైన వేత్తలు స్రష్టలతో నేల చదరమైంది నెల్లూరు. ఇక అక్కడ పురమందిరం, రసహృది రథ శ్వేతాశ్వం, కింగ్ జార్జ్ 5 పట్టాభిషేక స్మృతి చిహ్నం. ఈ భువన విజయానికి రేబాల లక్ష్మీ నరసారెడ్డి తొలి ఇటుక. 64 కళల ఆదరణకై 20,000 రూకల వీలునామా రాశారు ఆ సౌత్ మోపూర్ జమీందార్. ఉత్తర దక్షిణాలుగా సాగిన ఆ నిర్మాణం చుట్టూ దిక్పాలకుల్ల 4 గదులు. దశాయోగంతో వెలిగిన ఆ సభా భవనానికి ఇప్పుడు శతాధిక వత్సరాలు. మరమ్మతులతో మెరిసి మరీ సందడి చేశాయి వారాంతాలు. టౌన్ హాల్గా వాసికెక్కింది లచ్చారెడ్డి హాలు. దీవెనలై కురిశాయి చిర యశస్సుమాలు. సందేహం లేదు, అక్కడ అరంగేట్రం తెరంగేట్రానికి సింహద్వారం. ఆ వేదికపై పాదం మోపడం, ఆ ఫ్లెక్సీలో చోటు దొరకడం, కళలొలికే ఆ కళ ఎందరిదో. కళాజీవుల ఆశాసౌధమది. వెండి తెర మీద పండించిన స్ఫూర్తి విక్కులు, బాలు వెన్నెల కంటి జానకమ్మలు. ఆ మందిరం పలకరిస్తుంది. ఇనుములో హృదయం మొలిపించి, రాళ్లని సైతం కరిగించి వెన్నెల వర్షం కురిపించిన ప్రదర్శనల పందిరిలా. ఆ గోడల్లో ఎకోలైన జ్ఞాపకాలెన్నో. పురస్కారాలు, నమస్కారాలు, అభివాదాలు, అభినందనలు స్మరణీయం చేసిన కెమెరాలవి. అది మతాలకు అతీతంగా సాగే ఏకత, సమావేశాల సంబరాల సమత, పుష్పగుచ్చాలైన సంస్థల దక్షత. త్యాగరాజ నాదసేవ, ఘంటసాల గానమకరందం, కవిత్రయ జయంతుల కమనీయ ఉత్సవాలు, పద్య పౌరాణిక నాటకోత్సవాల్ని కాటన్ వస్త్రం నుంచి కలర్ ఫ్లెక్సీల దాకా భుజాలపై మోసిన బ్యానర్లకి జోహార్లు. కళామ తల్లికి పుట్టింటి పసుపు కుంకాలు. ఆ మంటపం ఎన్నో సభలకి ప్రాంగణం, ఎన్నో కళలకు ప్రాణం, ఎన్నో కళల సాకారం.
ఎన్నో ఊహల ఆహారం, మరెన్నో సాయంత్రాల హ్లాదం, ఇంకెన్నో ఖేదాల ఔషధం. సింహపురి నగర దివారాత్రుల్ని సాంస్కృతిక రాజకీయ వికాసాలతో దగ్ధగాయమానం చేసిన కీర్తి పతాక, ఎందరికో బతుకునిచ్చిన జీవిక. ఇందిరా జాతిపితల ప్రసంగ జరితో శ్రీశ్రీ ఆరుద్రల సాహిత్య సిరితో పరమాచార్య పదస్పర్శతో బళ్ళారి రాఘవ భావ ప్రకటనతో చాగంటి గరికపాటి వాళ్ళ హితోక్తులతో బాలమురళి జేస్దాసుల స్వరార్చనతో పునీతమై పులకించిన స్మృతివనం. ఆ కళాలయం నెల్లూరు సిగ నెలవంక. విచ్చుకునే గొంతుకల్ని, తేనెలూరే గళాల్ని, నటనై కురిసే నయనాల్ని, నర్తించే పాదాల్ని, మిన్నంటే కరతాళ ధ్వనుల్ని మోస్తూ తరలే ప్రేక్షక సమూహంతో రావు బహద్దూర్ రేబాల లక్ష్మీ నరసారెడ్డికి బహు పరాక్కులు పలుకుతూ నిరంతరంగా సాగే జీవన స్రవంతి. రసాస్వాదకుల రసనపై వాహ్వాహ్లు పలికించే మేలిమి సితార్ సింహపురి సిరికాంతి. ధన్యవాదాలు. హలో హలో ముందు మేడం సార్, కవితలో ఉన్న అంశం గురించి శ్రీమతి రాజేశ్వరి సురేష్ గారు భాగ్యపల్లి నుంచి వచ్చారు. వాటిని సూర్యనారాయణ నుంచి కవిత చదువుతున్నారు. మొదలు రాయలసీమ సాంస్కృతిక వేదిక అనంతపురం మొదలు వేదికకి నమస్కరిస్తూ, నా విషయం ఉరవకొండ బూదగవి శ్రీ సూర్యాలయం. కవిత శీర్షిక బూదగవి బాలుక్షేత్రం. బూదగవి బాలుక్షేత్రం. నేను కన్నడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను, కానీ వేరే భాషలు నేరలానే చాలా కష్టపడి తెలుగులోనే చదవాలని చదువుతున్నాను. కన్నడలో కూడా రెడీ అయ్యి వచ్చినాను, కానీ ఇది తెలుగు కాబట్టి తెలుగు నేర్చుకోవాలని నేను తెలుగులోనే చదువుతాను. కశ్యపు అదితిల ప్రేమకు సాక్ష్యం ఆదిత్యుడు, ఛాయా ఉషా దేవతల పతిరాయుడు, సమస్త జీవరాశులకు వెలుగు ప్రాణం ఇచ్చే ప్రాణదాతుడు, కంటికి కనపడే ప్రత్యక్ష దైవం సూర్యదేవుడు. అనంతపుర జిల్లా ఉరవకొండ మండలంలోని బూదగవి శ్రీ సూర్య భగవాన్ ఆలయంలోన త్రిమూర్తులు ఒక్క చోట ఐక్యమై నిలిచి ఉండగా చోళుల పాలనలో ఆవిర్భవించిన చరిత్రం ఉన్నది. ప్రపంచంలో తొలిసారి దక్షిణాభిముఖ ద్వారం ఉన్న ఆలయం ఇది. దక్షిణాధిపతి యముడికి నిత్య పూజలు జరిగే ధర్మక్షేత్రం ఇది. అపమృత్యు భయంబలను తక్షణమే తొలగించి ఆరోగ్యదాతుడు సూర్యదేవుడు ఇచ్చితో అభయమిచ్చి 5 అడుగుల నల్లని గ్రానైట్ శిల్పంగా స్వామి అభయముద్రలో నిలిచి ఉండగా, కమలం ధరించిన ఛాయా ఉషా స్వామికి 2 చోట్ల నిలిచి ఉండగా, శిష్యుడు హనుమంతుడు స్వామి వారికి శతకోటి నమస్కారాలు చేస్తున్నాడు. నవరాత్రి, శివరాత్రి, రథసప్తమి పర్వదినాలలో వైభవ ఉత్సవం, మాఘ వైశాఖ కార్తీక మాసాలలో భక్తులకు హృదయాలలో కళకళలాడే ఆనంద కోలాహలంతో చూపురులా మనసులు పులకించేయును. ఓ గ్రహరాజుడా, బూదగవి క్షేత్రాన వెలిగిన దేవా, మీ తేజోమయ రూపాన్ని దర్శించి కష్టాలు తొలగాలని ప్రార్థిస్తున్నాము. గర్భగుడిలోని నీ పాదాలపై పడే తొలి కిరణాలు చూసి ధన్యములైతిని. ఆయురారోగ్యాల ప్రసాదించి మా జీవితాల శుభాలు నింపు. శ్రీ సూర్య భగవాన్కి జై.
అవకాశాన్ని ఇచ్చినందుకు మీకంత ధన్యవాదములు. రిషివాణి స్కూల్ నుంచి కవిత చదవడానికి ఆహ్వానిస్తున్నాను. నేను కూడా కర్ణాటక నుంచి వచ్చినాను. ఆ సభకు వందనము. నేను శీర్షిక రిషి వ్యాలీ పాఠశాల. పాఠశాల చుట్టూ మట్టి కొండలు, గలగల పారేటి సెలయేరు, అందమైన పురాతన వన సంపదలు, వేపుగా ఎదిగిన ఊడల మర్రి వృక్షములు, విరబూసి సౌగంధాన్ని వెదజల్లే పుష్పములు, కలరవపరిచే పక్షుల కుకిల ధ్వనులు, ఋషులు తపస్ ఆచరించిన గుహల సమూహములు, అడవిలో నివసించే వన్యజీవులు. ఇది ధ్యాన విద్య విధానాలకు ఆధారపీఠం. తత్వశాస్త్ర దార్శనికుడు, ఫిలాసఫర్, విజ్ఞాన సారసత్వ సత్యాన్వేషణ, అద్వైత వేదాంత భాషా పండితుడు, జ్ఞాన మార్గదర్శకుడు, ఉత్తమ ఆచార్యుడు, విశ్వకవి సత్య జిజ్ఞాసి, సహజ సిద్ధ రచయిత, అనిబేసెంట్ అమ్మ దత్తపుత్రుడు, సమన్వయ స్ఫూర్తి, మనువు ఆడని మన జిడ్డు కృష్ణమూర్తి గారు ఆ విద్యాలయానికి స్థాపకుడు. అచ్చట విద్యను ఆర్జించే విద్యార్థులకు స్వీయ వ్యక్తిత్వ వికసనం, అధ్యయనశీలత, ప్రేరణ, ఇంగిత జ్ఞానాన్ని ఇంధనముగా సమకూర్చి లోతైన ఆలోచనలు, శాస్త్రీయ అవగాహన, పరిపక్వతను పెంపొందించి విదేశీ భాషలకు పెద్దపీట వేసి బాహ్య ఆంతరిక అవగాహనను విపులీకరించి అద్భుత స్థాయిగా ఎందరో మహామేధావులను జాతికి అందించిన మన రిషివేలి పాఠశాల. అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను బాగేపల్లి నుంచి వచ్చాను. బాగేపల్లి నేషనల్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా అపాయింట్ అయ్యాను. నా కవిత శీర్షిక నేను మీ పాపాగ్ని నదిని. అంటే పాపాగ్ని నది తన్నంతటికి తాను ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రవహించింది, ఎక్కడ సముద్రాన్ని చేరింది అని తన్నంతటికి తానే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నందికొండలోని చెన్నకేశవలో ఉగమించాను, పెన్నార్ నదికి ఉపనది అయ్యాను, చిత్తూరు, అనంతపురం, కడపల్లో ప్రవహించాను, కమలాపురంలోని ఉత్తర పినాకినిలో చేరాను. సకల పాపాలను భస్మం చేసే పాపాగ్నిని, సర్వ రోగాలను విముక్తించే శేషాచలాన్ని, 7 గిరిల నీళ్లను ఒక్కటి చేసే పంచనదిని, చిత్రావతి, అర్కావతి, పినాకిని, పాలారుల మధ్య బిందువుని, పాపాగ్ని మఠం బ్రహ్మంగారి జన్మస్థలం, చేశాము రాయలసీమ పాలకొండల ప్రయాణం, నింపాను కందుకూరి వ్యాసరాయిని చెరువును, నీరావరినయ్యాను గాడివీడు వెడగల్లు గ్రామాలకు, తనకల్లు మండలంలో చెన్నరాయస్వామి ప్రాజెక్టు, నంబుల పూలకుంటలో పెడబల్లి ప్రాజెక్టు, గాలివీడి మండలం వెలుగుల్లి రిజర్వాయరు, మారాను అమృత జలమునిచ్చే కళ్యాణిగా, మొగమైరు నదికి ఉగమ స్థానముగా, వెంకటేశ్వర స్వామి వారి తలకాయల కొండ క్షేత్రముగా, ఆంజనేయ స్వామి వారి గండి క్షేత్రముగా, తెలుగు కన్నడ జనాలను ఒక్కటి చేశాను, చేరాను పెన్నా నదిని నెల్లూరి వేంపల్లిలో, సంగమించాము అక్కా చెల్లెళ్ళు బంగాళకొల్లిలో. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రత్నలక్ష్మి గారు నంద్యాల నుంచి వచ్చారు. తెలుగు కన్న గురించి గానం చేశారు.
సభా సరస్వతికి నమస్కారం. నా పేరు ఎస్ రత్నలక్ష్మి. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జమ్మలమడుగు కడప జిల్లాలో జాబ్ చేస్తున్నాను. ప్రస్తుత నివాసం నంద్యాల. ఇంతకుముందు నేను తెలుగు గంగ ప్రాజెక్టులో జాబ్ చేసేదాన్ని. ఆ తెలుగు గంగ గురించే ఇప్పుడు నా కవిత వినిపించబోతున్నాను. ముఖ్యంగా నాకు తెలుగు భాష అంటే చాలా చాలా ఇష్టం, సాహిత్యం అంటే మరింత ఇష్టం. ఆ దృష్టితో కవితలు రాస్తూ ఉంటాను. పలు బహుమతులు, ఫస్ట్ ప్లేస్లు తీసుకుంటూ ఉంటాను. ప్రథమ విజేతగా నిలిచాను చాలా కవితా పోటీలో. ఇది నా గురించి స్వపరిచయం. నా కవిత శీర్షిక జల సిరుల గంగ తెలుగు గంగ. కృష్ణమ్మతో యాలు శ్రీశైలం వెనుక జలాలుగా ప్రసిద్ధి పొంది పోటెత్తిన వరదల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ప్రవహించి బనక చరుల సముదాయం వద్ద 3 పాయల త్రివేణిగా విభేదించి రాయల సీమను రతనాల సీమగా మార్చుటకై అన్నపూర్ణగా అవతరించి మొదటి పాయ ఉత్తుంగ సురగంగ తరంగాలతో తెలుగు గంగగా ప్రభవించి వెలుగోడు జలాశయాన్ని అమృతతుల్యమైన జల సిరులతో నిలువరించి నంద్యాలలో లక్షలాది ఎకరాల బీడు భూములను సస్యశ్యామలమునరించి గడప గడపన కఠిన కరువు నీళ్ళలకు పిడచగట్టిన నాలుకలకు దాహార్తి తొలగించి వయ్యారమైన వంపు సొంపుల తన్నీరుతో తరలింది తరలింది తెలుగు గంగై బంగారు పొంగై. రెండవ పాయగా కృష్ణానది జలాలు నిపులవాగు గాలేరు గంగగా మారి ఉరుకుల పరుగుల సవ్వడులతో ఉవ్వెత్తున కేసి కాలువలోకి జాలువారి నంద్యాల కడప జిల్లాల నెర్రబారిన ఆయకట్టుకు ఆపద్బాంధువులా చేరి ప్రాణప్రదమైన సాగు త్రాగు నీటిని అందిస్తానంటూ మ్రోగించింది విజయ పేరు. నిపుల బాగులోని నీరు సంత జూటూరులో కుందు నదిగా ఏగి సోమశిర జలాశయానికి పరవళ్ళు తొక్కుతూ హొయలతో లయలతో చేరింది బేగి. ఆనక కనక వర్షం కురిపించేలా కళకళలాడుతూ కండలేరు గుండా సాగి కనికట్టుతో నెల్లూరు ఆయకట్టును ఉదక సిరులతో ధాన్యపు గుట్టగా మార్చి చుట్టూ సాగర జలాలున్నా సరిగంగ జాడలేని చన్నపట్నం దాహార్తిని తీర్చగా తరగని జలాలతో తరలింది తరలింది తెలుగు గంగై పాల పొంగై. మూడవ పాయగా కృష్ణా జలాలు శ్రీశైలం కుడిగట్టు కాల్వగా అవతరించి గోముగా సొరంగాల గోరకల్లు జలాశయంలో గలగల సవ్వడులతో విహరించి అన్నుల మిన్నగా అవుకు జలాశయంలో సలిల ధారలతో అధిగమించి గాలేరు నగరి వరద ప్రవాహ కాలువగా గండికోట జలాశయ గుండెలో విలయించి సుజల ధారగా మైళ్ళ దూరం మీద పరుగులెత్తి మైలవరం జలాశయాన్ని అలరించి పొయలతో పరవశాల పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి పెన్నా నదిని ఆవరించి సిద్ధాపురం రాజోలిబండ మల్యాల ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు తరగని జీవన గంగై కరువు కాటకాల కలకల రక్కసి బారిన పడనీక అసహాయ అన్నదాతలను తీర్చిన బెంగై రాళ్ల సీమను రత్నాల సీమగా మలచుటకై శ్రీకారం చుడుతూ శ్రీశైల జలాశయ గర్భం నుంచి ఆవిర్భవించింది సలిల ఓంకారం. కడప కర్నూలు నెల్లూరు చిత్తూరు జిల్లాల జనావళికి అతులిత జీవ జలవాహినితో ప్రసాదించింది జీవనాధారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వాసవ్యులు శ్రీమతి వి శారద జంబూ ద్వీపం గురించి కవిత గానం చేస్తారు. హలో 9వ రాయలసీమ మహాకవి సమ్మేళనం 2025 సభా వేదికకు సభా సరస్వతులకు నా నమస్కృతులు. నేను ఎంచుకున్న శీర్షిక జంబూ ద్వీప చక్ర రససిద్ధుల కింద కొనకొండ.
ధార్మిక జీవనము, ధర్మ పరివర్తన, ధ్యాన యోగములే ఆరంభనగా జైన ఆచార్య పొందుకుందు జన్మస్థల పావన ధామము పొందకుందు కొనకొండ. జైన సంస్కృతి సౌరభాల నిదర్శనంగా ఛత్రములతో పద్మనందులపై కొలువైన జైన తీర్థాంకరుల ప్రతిమలు సూర్యోదయం అస్తమయ దిశలను అనుసరించే శిల్పకళా వైచిత్యం జ్ఞానులకు, యోగులకు, ఆధ్యాత్మిక ఆకాంక్షకులకు సిద్ధిని వసంగిన రససిద్ధుల పుట్ట విశ్వాంతరాల ఆది మధ్యాంతరాల ఆంతర్యాలను విషదపరిచి జంబూ ద్వీప చక్రాన్ని నిక్షిప్తం చేసుకున్న భౌగోళిక, తార్కిక, విజ్ఞాన శాస్త్రకని ఈ రససిద్ధుల పుట్ట విశ్వ మధ్యమమే మేలుపర్వతమై సప్తమ ఖండాలు, అష్టసాగరాలు, సరిసాటిగా సప్తమ సమున్నత అష్టమ శిఖరాలు, జంబూ వృక్ష సమూహాలతో నడవై త్రివిక్రమ పాదబిందువే సింధువై చతుర్ముఖ శాఖలుగా గంగా ప్రవాహ ప్రాణధార జనజీవన వృద్ధిహితవై శత సహస్ర యోజనాల వ్యాప్తమై దక్షిణ దిక్కాగే వైవస్వత మన్వంతై భరతఖండే భరతవర్షే భరతవర్ణనే జంబూ ద్వీప చక్రం అనన్య అసామాన్య అనుపమాన జంబూ ద్వీప చక్రం మన రససిద్ధుల సత్యత, సౌభాగ్యత, శాంతిద విశ్వశాంతిధామమై ఈ భారత భూఖండం సత్యత, శుభద, సౌభాగ్యత, విశ్వశాంతిధామమై వెనుకంటనే ఈ భారత భూఖండం. నా స్థుతులు తర్వాత ఏలూరు ఎంగన్న గారు అనంతపూర్ వాస్తవ్యుడు తుంగభద్ర నమస్తుభ్యం అనే కవిత చూస్తారు. సభకు నమస్కారం. తుంగభద్ర నమస్తుభ్యం. చిక్కమంగళూరు జిల్లాగా చిక్కమంగళూరు జిల్లా వరాహాద్రి గంగమూల వద్ద తుంగ భద్రలురళి పొంగి పొరలి ఉరకలు వేయుటూ కృష్ణదేవు సంగమేశ్వర తుంగమ్మ భద్రమ్మ చందునా భూకుతు సంగమింతును కూకి సామీప్యమందునా అట నుండి గొప్పలకు అరుదంచి ఆగేను చతురాకృతి జలాశయమే పడలితులా స్వాతంత్ర్యములకు పూర్వమే భూమి పూజతో అంకురించిన జట్టి ఆనకట్ట మహితము ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన ఆరంభమైనట్టి ఆనకట్ట బళ్ళారి రాయచూర్ ప్రాంతాల ప్రవహించి ఆనుకొనెడునట్టి ఆనకట్ట కరుణనంతన కలవు దీర్పంగను అండగానున్నట్టి ఆనకట్ట రంగదుత్తుంగను గట్టి రాతి కట్ట తుంగభద్ర కట్ట జలమ్మే దృష్టినొసదు కొంతలో కొంత ఘోరంత కొరత తీర్చు గ్రుడ్డి కన్నను మెల్లయే గొప్ప కాదే తాగు త్రాగునీటి సమృద్ధి పథకము సాధ్యమగునే చాలి చాలకున్నా తలలుగన్న గంగ కావేరి సంగమనెప్పుడగునో సుజలమప్పుడే తగు భౌమ్య బహుళార్థ సాధక పథకముల
ప్రజలగా చుతునున్నది ప్రబలమగుతూ తుంగభద్ర వరప్రద తొట్టుపడిన రక్షలేదన్నా అక్కాల భిక్షసున్నా తీయతే నియతి సుమంత తీసిపోని అమృతధారల గలగల హాయి గొలుపు తుంగభద్రా నది దివ్యతోయములను ఉదకలేసిన చాలు సంకటము పూను నవ్య శోభల వసవేట నగరి చెంత ప్రకృతి రమణీయ దృశ్యాల ప్రబల వింత రెండు కొండల నడుమ కోదండమనగా వెలయు జలనిధి పరికింప పులకరింత చేరి వీక్షింపవలె గాని చెప్పతరనే ఏ శుభవేళ కాటను ఋషీషు తలంపున ఉద్భవించెను వేశుభములు గతిలేనిటు వెల్లువలెత్తు జలాశయము దివ్యాశయమే ఫలించే ప్రజ వ్యాకులతను విడనారి తృప్తులై లేశన లబ్ధి పొందిరను లేనిదలంతక ఎంతు రద్దలను దెబ్బతేలాయే మమ్ముల నిబ్బరముగా కాచి రక్షించితివి తల్లి కల్పవల్లి మీరు ఉపకారమెంచంగ నిరుపమందు తుంగభద్రానిధి నమస్తుభ్యమమ్మా మనసులో నిలిచిపోయేలా వీళ్ళ విధంగా కవిత గానం చేసి అందరినీ అలరించారు. ప్రత్యేక ధన్యవాదాలు మీకు. తర్వాత ఒంటేటి రామలింగారెడ్డి గారిని సత్వగుణ పూర్ణం హానిపల్లి ఆశ్రమం అని కవిత గానం చేయడానికి ఆహ్వానిస్తుంది. శ్రీకరమే సాధుజన ప్రాకటము సాలిపల్లి భవ్యాశ్రమముందు ఆకులకలుడు నడిగిన చేతులు చిత్తములు శ్రేయస్కరము అతట సిద్ధేశ్వరానం యతివరందు కొలువు దీని మహత్తు నకురువరందు పరిసరంపల గ్రామాల ప్రజలకెల్లా దేశి అతడు దీక్షణ యాత్రము విరళముగా పృథివంతగ చేసెను వివిధ కథల సాధు పుంగముడైన గోస్వామి గారు ఆపరాదర్శమైన సమయంలో మొలకు దుట్టుట పుట్ట మోకాళ్ళ వరకు పైవత్రుగని పడుగువాడు చదరిన సేనల చంపల ముఖమున రాజిత గురులను పారువాడు క్షుర కర్మలుగక సుందరముగ సాగి చుంబిత వక్ష గడ్డంబువాడు
కంకుల రాల కలయ తిరుగుతున్న పాదరక్షలు పేదవాడు తిరుడగము మోమునందున చకలనీక పిల్ల పెద్దలతోన వట్టివాడు పగలు బడిబడుతును గని శుభ సమాన సాధు పుంగముడు స్వామి సములేరు ఆశ్రమముల తరులతో రందగించు పల్లవారుగ పుష్ప శోభలకు నడిసి భక్త బతుకరవికరం కమందముకను చమ్మనుకు పాడు మధురములతగా కసిమసగి కుసుమవాసన దశల సమక్రమణ చేసి దివ్య సుగంధత్రసనేటు లాభూతుల విసదములకు స్వాగతం వేడుకదేయు ఆశ్రమములి పెక్కుల ఆడంబరముగా గురుని శిష్యుల విత్తాపహరణదేయ సతగుణ పూర్ణముకుని సానిపల్లె ఆశ్రమము శిష్య చిత్తాపహరణదేయు స్వచ్ఛమైనట్టి భక్తి సంపదల కోరు వారులవరైన గోస్వామి వతదేవి ఐహికాముష్మిక సుఖంబులందవచ్చు ధనములు కించుకయు వ్యయం కలుగలేదు. ధన్యవాదాలు సార్ మీ అద్భుతమైన కవితా గానానికి. తర్వాత లింగాల యుగంధరాచారి మదనపల్లి నుంచి వచ్చారు. బాహుదా నది గురించి కవిత చదువుతారు. సభకు నమస్కారం. నా పేరు లింగాల యుగంధరాచారి, మదనపల్లి రచయిత సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. వృత్తి సన్నకారుడు. ప్రవృత్తి కథలు రాయడం, కవితలు రాయడం, నాటకాలు రాయడం, నాటకాలు వేయడం. నా మొట్టమొదట నాటిక పంతులు మెంతులు కూడా రిషివెల్లి వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. తర్వాత స్వామిని రెండవ నాటకం రాశాను. ఇప్పుడు మా మదనపల్లి పరివాహక ప్రాంతమైన అక్కడ జనించిన బాహుదా నది గురించి తెలియజేస్తున్నాను. బాహుదా ఆత్మఘోషం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులలో ఆవిర్భావం. ఇద్దరమ్మల ముద్దుల పాపం నేను. బాహుదా నామముతో భావి భవితకు చేరువయ్యా. రాష్ట్రాల బాహువుల రహదారే పైన మేడిపల్లి అడవిలోన ఉద్భవించి 3 పదుల మునుపు సుజల ప్రస్థానం నాటి. సుక్షేత్రమే నా కర్తవ్యం, సస్యశ్యామలమే నాకు ఆరోప్రాణం. ప్రవహించిన మెండు పాడి పంటలు చింతించక నాడు ఇంట సిరులు నిండు. దశాబ్దాలుగా చినుకురాలుక బతుకే ఎడారి. కర్షకుల కన్నీరు నింపి జనం గొంతు తడారి. వంకలు సంగమిస్తే ఉగాది, ఎండితే ఆశలకు అదే సమాధి. పరివాహకం సాధించిన అన్నింటా మెప్పు, ఇంకా పొందుతూనే ఉన్నది నీటి కోసం. ప్రవహించిన కాలమంతా పరిసరాలు మనోహరం. నేడేమో అపరిమిత సమస్యల కంటకహారం. అశోకవనంలో సీత, అశ్రు వర్షాన భూజాత. జాలితో మానవత, గాలిలోనే బాధ్యత. కంటి తడికి రుజువు, ప్రవహిస్తున్నా వాటికి కరువు. వనమాతకు ఇది గొడ్డలిపోటు, పర్యావరణానికి ఇదే కాలుష్యపు కాటు. కాదా మానవ గ్రహపాటు, కాదా ఇది మా నవగ్రహపాటు. అంతర్మదనంతోనే బతుకు మెరుగుబాటు. ఏమరిపాటో మిడిసిపాటో ఆదమరిస్తే జీవనానికి తప్పదు చేటు. విజ్ఞానమా మేఘో మదనమా, మేలిని తడిపేనా, తడారని గొంతుకు నీరందించేనా. సహనంతో నిరీక్షణే మరి, నిరీక్షించాల్సిందే మరి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నేను కర్నూలు జిల్లాలో వెల్దుర్తిలో పిఎం శ్రీ జెడ్పీ హై స్కూల్లో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఇది నా తొలి ప్రయత్నము. నేను ఎంచుకున్న అంశము యాగంటి క్షేత్రం. భూలోక కైలాసం, ఆధ్యాత్మిక దివ్యధామం యాగంటి క్షేత్రం. ఇది నా కవితా శీర్షిక.
నభోమండలాన్ని తాకే ఎత్తైన ఎర్రమల కొండలు, కొండల నిండా ప్రతిధ్వనించే పవిత్ర పంచాక్షరీ మంత్రనాదాలు, గిరులు, జరులు, తరులు, విరులు, ప్రకృతి సమస్తం పరమశివుని ధ్యానం. అగస్త్య మహర్షి సంకల్ప దీక్ష, వెంకటేశ్వరుని ప్రతిష్ఠించాలన్న ఆకాంక్ష, విగ్రహ రూపంలోని చిరు లోకంతో ఆగిన ప్రతిష్ట, ఆగని ఆ మౌనీశ్వరుని భక్తి నిష్ట. ఇది కాదు పరమార్థమన్న విశ్వ సంకేతము, మౌనీశ్వరుని అంతరంగ శివనామ జపము వెరసి కైలాస సాదృశ్య స్థలమున ఏకశిలపై ఉమామహేశ్వరుల ఏకలింగ దర్శనము. అది విగ్రహం మాత్రమే కాదు, ఆ రూపం అర్ధనారీశ్వర తత్వం. శైవ వైష్ణవ సాంప్రదాయాల కలయిక ఈ ఆలయం. ఆలయంలోని అద్భుత శిల్పాలు మన శిల్పకారుల నైపుణ్యాలకు చెరగని తరగని నిదర్శనాలు. నే కంటి శివను ఏ గంటి అని చిట్టెప్ప చేసిన ఆనంద నృత్యం కాలగమనంలో నే కంటి ఏ గంటి యాగంటిగా మారిన వైనం. ఇది ప్రాచుర్యంలో ఉన్న మరొక కథనం. ఏ కంటితో దర్శించిన భక్తులకు జ్ఞాన నేత్రాన్ని తెరిపించి ముక్కంటి వెలసిన క్షేత్రం యాగంటి క్షేత్రం. యాగంటి క్షేత్రం ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం, మరెన్నో అద్భుతాలకు ఆలయం. ప్రళయకాలుని రుద్రుని వాహనమైన నంది యాగంటి బసవన్న రూపంలో అంతకంతకు పెరగడం సృష్టి అంతాన్ని సూచిస్తూ కలియుగాంతాల రంకెవేయుననే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానానికి సాక్ష్యం. అగస్త్య మహర్షి శాపవశంతో కాకులు కనిపించని ప్రదేశం యాగంటి క్షేత్రం. ఇక్కడి సహజ రాతి గుహలు ప్రకృతి చెక్కిన చక్కని నిర్మాణాలు, ఎందరో మౌనివరుల తపస్సులకు ఆకృతినిచ్చిన తార్కాణాలు. అగస్త్య గుహ, వెంకటేశ్వర స్వామి గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ మొదలైనవి ఇందుకు సాక్ష్యాలు. మానవ నిర్మితాలు కాని ఆ పంచభూత శిఖరాలు, అందులో ఎత్తైన అగ్ని శిఖరంపై ఆకాశ దీపం భక్తులకు చూపును మోక్ష మార్గం. అగస్త్య పుష్కరిణి సకల పాపహారిణి, సర్వవ్యాధి నివారిణి, త్రికాలముల యందును తగ్గని నీటి పరిమాణం, ఔషధాల సారం ఈ భూమిపైని అమృతం. గిరుల గర్భంలో గిరిజాపతి మహిమ వెలసిన క్షేత్రం, గుహల నిశ్శబ్దంలో నిగూఢత్వం పలికిన క్షేత్రం, శిలల్లో శివ సాదృశ్యం, పుష్కరిణిలో పావన ప్రవాహం, భక్తి బిందువును ముక్తి మార్గంగా మలచే మహామహిమాన్విత మంగళధామం యాగంటి క్షేత్రం. ముముక్షువులకు మోక్ష సాధకులకు సహస్రారమును వికసింపజేసి మోక్షమసగే క్షేత్రం, భూలోక కైలాసం, అద్భుత ఆధ్యాత్మిక దివ్యధామం యాగంటి క్షేత్రం. ఓం నమః శివాయ.